నమస్తే. బీసీల బంద్ కొనసాగుతున్నది చాలా ప్రశాంతంగా పెద్ద ఎత్తున. నాకు తెలిసి చరిత్రలో మొదటిసారి బీసీల కోసం, ఓన్లీ బీసీల కోసం, బీసీల రిజర్వేషన్ల కోసం ఈ బంద్ కొనసాగడం. మనం కోటిలో ఉన్నాము. ఇది చాలా బిజినెస్ కి కోర్ ఏరియా. ఇది ముందు ఉస్మానియా హాస్పిటల్ ఇదంతా కూడా. సో చాలా పెద్ద ఎత్తున బంద్ కొనసాగుతున్నది. ఈ పక్కన కూడా మార్వాడి షాపులు కూడా ఉన్నట్టున్నాయి 4-5. ఇవి కూడా క్లోజ్ అయిపోయినాయి దాదాపుగా. సో నా ముందు ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ ఎంపీ. ఆయన వెహికల్లో ముందుకు వెళ్తూ మొత్తం కార్యకర్తలంతా ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. సో ఒకసారి స్లోగన్స్. కృష్ణ గారు నమస్కారం. మొత్తం బండి పెట్టినట్టున్నావు ఏకంగా. బండి పెట్టినా 100 బండ్లు ఉన్నాయి. 100 బండ్లు ఉన్నాయి. ఏడికి పోతున్నారు? ఇప్పుడు అంతా బంధువును పర్యవేక్షిస్తున్నాము. అందరు కూడా బంధువు స్వతంత్రంగానే వాళ్ళు ఓన్ గానే స్వచ్ఛందంగానే బంధు జరుపుతున్నారు. విద్యా సంస్థలు, కాలేజీలు బంద్, పాఠశాలలు బంద్, విద్యా సంస్థలు బంద్, బస్సులు బంద్, అదే విధంగా షాపులు బంద్, పెట్రోల్ బంకులు, సినిమా టాకీసులు, హోటళ్ల కార్యక్రమాలు బంద్ చేశారు. ఓకే. మొత్తం వ్యవస్థలు అన్ని, బిజినెస్, వ్యాపార, వాణిజ్య కేంద్రాలన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్ జరుపుతున్నారు. అక్కడక్కడ కొన్ని కాంప్లైంట్ వచ్చాయి. బీసీలు జర తీవ్ర ఆందోళన ఉన్నారు, ధ్వంసం చేసిండ్రని, దాడులు చేసిండ్రని ఫోన్లు చేస్తున్నారు. అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన బంధు న్యాయమైంది. అన్ని పార్టీలు బంధుకు మద్దతు ఇచ్చాయి. దీంతో వ్యవస్థలకు, కోర్టులకు, వ్యవస్థలకు ఎక్కడ ఎవరు అన్యాయం చేయకుండా గుణపాఠం నేర్పేటట్టు బంధు లెసన్ ఇస్తుంది. కాబట్టి పీస్ఫుల్ గానే చెప్పాలని, బంధు జరపాలని చెప్పి నేను కార్యకర్తలకు, సంఘాలకు విజ్ఞప్తి చేస్తాను.